తిరుమల వాసుని శ్రీ వెంకటేశుని గానము వినరండి, శ్రీహరి లీలలు కనరండి. శ్రీలక్ష్మి పద్మల గుండెల నిలిపిన స్వామిని చూడండి, మొక్కులు తీరగ వేడండి. తిరుమల వాసుని శ్రీ వెంకటేశుని గానము వినరండి, శ్రీహరి లీలలు కనరండి. శ్రీలక్ష్మి పద్మల గుండెల నిలిపిన స్వామిని చూడండి, మొక్కులు తీరగ వేడండి. కష్టాలు పోగొట్టువాడు కలిమిని అందించుతోడు. తిరుమల వాసుని శ్రీ వెంకటేశుని గానము వినరండి, శ్రీహరి లీలలు కనరండి. శ్రీలక్ష్మి పద్మల గుండెల నిలిపిన స్వామిని చూడండి, మొక్కులు తీరగ వేడండి. సర్వలోకాల శ్రేయస్సు కాంక్షించి ఉర్వినున్న మునులు తపమును చాలించి యజ్ఞం చేయబూనినారు, సర్వం సిద్ధం చేసినారు. యజ్ఞం చేయబూనినారు, సర్వం సిద్ధం చేసినారు. మంచి ముహూర్తాన మునులంతా కూర్చొని మంచి మనసుతోటి మంత్రాలు వల్లించి యజ్ఞం ఆరంభించినారు, దేవతల కీర్తించినారు. యజ్ఞం ఆరంభించినారు, దేవతల కీర్తించినారు. యజ్ఞ ఫలమును సాధించి ఆనందాన మునిగినారు. గణపతి గుంభవామహే కవిం కవీనాముపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిశ్రీదదాతనం. యజ్ఞఫలమును త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులలో ఎవరికర్పించవలేనో నిర్ణయించవలసిందిగా మహర్షులను కోరుతున్నాను. ఇంకా నిర్ణయించవలసిందేమున్నది? సర్వలోక ప్రియుడు, సర్వశక్తిమయుడు, భక్తవ శంకరుడైన ఆ పరమశివునకు అర్పించిన శుభప్రదము కాగలదు. అయినా బ్రహ్మజ్ఞాన సంపన్నులమైన మనం సృష్టికర్త బ్రహ్మను విస్మరించగలమా? విజ్ఞులైన మహర్షులు యోచించగలరు. నారాయణ నారాయణ, మహర్షులంతా దేని గురించో తర్జన భర్జన పడుతున్నట్టున్నారు. అవును నారద, మాకు లభించిన యజ్ఞ ఫలమును త్రిమూర్తులలో ఎవరికర్పించాలో అర్థం కావడం లేదు. ఈ చిక్కుముడిని నీవే విప్పాలి. మహర్షులందరూ కలిసి నన్ను చిక్కులు పడవేశారే. తట్టింది. ఏమిటది నారదా? ఏముంది? యజ్ఞఫలాన్ని స్వీకరించే అర్హత ఎవరికి ఉందో పరీక్షించి చూస్తే సరి. ఆ త్రిమూర్తులను పరీక్షించే శక్తి గలవారు మనలో ఉన్నారంటావా నారదా? ఉన్నారు. వారెవరు? భృగు మహర్షుల వారు త్రిలోకాలకు వెళ్లి త్రిమూర్తులను పరీక్షించి యజ్ఞఫల స్వీకరణకు అర్హులను నిర్ణయించగల సమర్థులు, సర్వశక్తి సంపన్నులు. మేమిప్పుడే బయలుదేరుతున్నాం. కార్యజయమస్తు. నారాయణ నారాయణ. తిరుమల వాసుని శ్రీ వెంకటేశుని గానము వినరండి, శ్రీహరి లీలలు కనరండి. శ్రీలక్ష్మి పద్మల గుండెల నిలిపిన స్వామిని చూడండి, మొక్కులు తీరగ వేడండి. తనను గుర్తించని బ్రహ్మపై కోపించి నీకింక పూజలు రథని శపించి కోపాన భృగుసాగినాడు, కైలాసానికి వెళ్ళినాడు. కోపాన భృగుసాగినాడు, కైలాసానికి వెళ్ళినాడు. తాండవ రుచాల మునిగి తేలుతున్న శివుణ్ణి చూసి భృగుమౌని రగిలి, నీదు మూర్తికి పూజ లేదు, నా శాపానికి తిరుగులేదు. నీదు మూర్తికి పూజ లేదు, నా శాపానికి తిరుగులేదు. అగ్నిజ్వాలలాగా భృగుమౌని వైకుంఠానికెళ్ళినాడు.
యోగ నిద్రనున్న విష్ణుపై కోపించి భృగుమౌని కాలితో ఎదపైన తన్నగా స్వామి నిద్ర లేచినాడు, కాలి కన్ను పొడిచినాడు. స్వామి నిద్ర లేచినాడు, కాలి కన్ను పొడిచినాడు. యజ్ఞ ఫలమును చేకును స్వామని విష్ణుని ఆమౌని వేడుక కోరగా నవ్వి సమ్మతించినాడు, మునిని సాగబంపినాడు. నవ్వి సమ్మతించినాడు, మునిని సాగబంపినాడు. విష్ణు చేష్టలకు శ్రీలక్ష్మి, విష్ణు చేష్టలకు శ్రీలక్ష్మి వెక్కి వెక్కి ఏడ్చినాది. తిరుమల వాసుని శ్రీ వెంకటేశుని గానము వినరండి, శ్రీహరి లీలలు కనరండి. శ్రీలక్ష్మి పద్మల గుండెల నిలిపిన స్వామిని చూడండి, మొక్కులు తీరగ వేడండి. ఓయి లక్ష్మమ్మ నాయి లక్ష్మమ్మ నువ్వెందుకమ్మా ఏడుస్తావు నాయి లక్ష్మమ్మ. ఓయిన స్వామి నా స్థానమందున మౌని తన్నగ నవ్వమంటావా ఓయిన స్వామి. ఓయి లక్ష్మమ్మ నాయి లక్ష్మమ్మ నువ్వెందుకమ్మా ఏడుస్తావు నాయి లక్ష్మమ్మ. ఓయిన స్వామి నా స్థానమందున మౌని తన్నగ నవ్వమంటావా ఓయిన స్వామి. ఓయి లక్ష్మమ్మ నాయి లక్ష్మమ్మ నువ్వెందుకమ్మా ఏడుస్తావు నాయి లక్ష్మమ్మ. ఓయిన స్వామి నా స్థానమందున మౌని తన్నగ నవ్వమంటావా ఓయిన స్వామి. కాలినున్న కన్ను గర్వముతోటి నన్ను తన్నినట్టి ఆ మౌని కన్నును చిరిమి వేసితి నాయి లక్ష్మమ్మ, చిరిమి వేసితి నాయి లక్ష్మమ్మ. వెయ్యి చెప్పు స్వామి నా కళ్ళ ముందరే నిన్ను దన్నుతుంటే నా మనసంతా అగ్గిలాగా మండే పోయిన స్వామి, అగ్గిలాగా మండే పోయిన స్వామి. నేనేమి చేతు ఈ కాల మహిమను తప్పింపనెవరి తరము కాదమ్మో నాయి లక్ష్మమ్మ. నువ్వెన్ని చెప్పు నా గుండె మంటను ఎన్నాళ్ళు ఇట్లాగా భరించను ఓయిన స్వామి. ఓయి లక్ష్మమ్మ నాయి లక్ష్మమ్మ నువ్వెందుకమ్మా ఏడుస్తావు నాయి లక్ష్మమ్మ. నువ్వెన్ని చెప్పు నా గుండె మంటను ఎన్నాళ్ళు ఇట్లాగా భరించను ఓయిన స్వామి. చిన్న పిల్లగాడు మారాము చేసి తల్లిదండ్రులను గుండెల తన్నగా ముచ్చట పడరా నాయి లక్ష్మమ్మ, ముచ్చట పడరా నాయి లక్ష్మమ్మ. గర్వపోతూ ఆ గడ్డపు మౌని చిన్న పిల్లాడిగా చెప్పకురయ్యా నవ్విపోతారంత ఓయిన స్వామి, నవ్విపోతారంత ఓయిన స్వామి. పిల్లలు ఎంత పెద్దోళ్ళు అయినా తల్లిదండ్రులకు చిన్నోళ్ళేనమ్మో నాయి లక్ష్మమ్మ. ఇట్లాంటివన్నీ కల్లార చూస్తూ ఎట్లుండనయ్యా వైకుంఠమందు ఓయిన స్వామి. ఓయి లక్ష్మమ్మ నాయి లక్ష్మమ్మ నువ్వెందుకమ్మా ఏడుస్తావు నాయి లక్ష్మమ్మ. ఇట్లాంటివన్నీ కల్లార చూస్తూ ఎట్లుండనయ్యా వైకుంఠమందు ఓయిన స్వామి. ఏడుకున్న ఇంట నువ్వుండవంట నన్నుంటి చేసి వైకుంఠ మొదలి వెళ్ళిపోబోకమ్మ నాయి లక్ష్మమ్మ, వెళ్ళిపోబోకమ్మ నాయి లక్ష్మమ్మ. కన్నిళ్ళ ఇంట కాలుంచనంట కష్టాల వెంట కాపురమంట నే వెళ్ళిపోతున్న ఓయిన స్వామి, నే వెళ్ళిపోతున్న ఓయిన స్వామి. నేనేమి చేతు నువ్వు వెళ్ళిపోతే వైకుంఠమంతా చిందపోతాదే నాయి లక్ష్మమ్మ. నేనేమి చెయ్యను కాల మహిమను తప్పింపనెవరి తరముగాదయ్యో ఓయిన స్వామి. ఓయి లక్ష్మమ్మ నువ్వు వెళ్ళకమ్మా నిన్నిడిసి నేను ఉండలేనమ్మా నాయి లక్ష్మమ్మ. నేనేమి చెయ్యను కాల మహిమను తప్పింపనెవరి తరముగాదయ్యో ఓయిన స్వామి.
లక్ష్మమ్మ నువ్వు వెళ్ళకమ్మా నిన్నిడిసి నేను ఉండలేనమ్మా నాయి లక్ష్మమ్మ పోయిన స్వామి నన్ను మన్నించు నే వెళ్ళిపోతున్న భూలోకము పోయిన స్వామి పోయి లక్ష్మమ్మ నువ్వు వెళ్ళకమ్మా నిన్నిడిసి నేను ఉండలేనమ్మా నాయి లక్ష్మమ్మ పోయిన స్వామి నన్ను మన్నించు నే వెళ్ళిపోతున్న భూలోకము పోయిన స్వామి నే వెళ్ళిపోతున్న భూలోకము పోయిన స్వామి లక్ష్మీ! నే వెళ్ళిపోతున్న భూలోకము లక్ష్మీ! పోయిన స్వామి నే వెళ్ళిపోతున్న భూలోకము పోయిన స్వామి నే వెళ్ళిపోతున్న లక్ష్మీ! భూలోకము పోయిన స్వామి లక్ష్మి 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 ఎక్కడికి వెళ్ళావు లక్ష్మి ఏమైపోయావు నీవు లేని వైకుంఠం కళావిహీనమైపోయింది కోయిల పాట వినిపించని తోటల నీ తీయని మాటలు వినిపించని వైకుంఠంలో నిశ్శబ్దం తాండవిస్తున్నది నీ చిరునవ్వుల జలపాతాల ప్రవాహంలో నిత్యం తడిసి బుద్ధైపోయే నేను అవి నాకు దూరమయ్యాయంటే ఎలా ఎలా తట్టుకోగలనుకున్నావు తావిలేని పువ్వు వెన్నెల లేని చంద్రుడు వెలవెలపోయినట్లు నీవు లేని నేను అశక్తుడనయ్యా నా లీలా విశేషం వలన నీ మనసు గాయపడిందనుకున్నాను గాని నీవు నాకు దూరం అవుతావు అనుకోలేదు భక్తజన రక్షణ దుష్టజన శిక్షణ నా తక్షణ కర్తవ్యాలుగా భావించాను కాని అవే నిన్ను బాధిస్తాయని వేధిస్తాయని ఊహించలేకపోయాను లోక కళ్యాణం కోసం అలా చేశాను అదే అదే నన్ను నీకు దూరం చేసి శోక సముద్రంలో పడద్రోసింది లక్ష్మి లక్ష్మి నీవు లేని వైకుంఠంలో ఎరు క్షణం కూడా నిలవలేను నీవు నా వక్షస్థలంలో నిలవకుంటే నేను ఏ శత్రువును గెలవలేను నువ్వు ఎక్కడున్నావో తెలుసుకుంటానని నాకు దివ్య దృష్టి లేకుండా చేశావు స్వయంగా భూలోకం వచ్చి కొండలు కోనలు అన్నీ గాలించి నిన్ను కలుసుకుంటాను నిన్ను కలుసుకుంటాను లక్ష్మి 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 నమో లక్ష్మీ మాత నమో నమః తల్లి నువ్వు పోకుంటే స్వామి వద్దకు తల్లడిల్లిపోతాడమ్మ స్వామి ముద్దకు
లక్ష్మి లక్ష్మి అంటూ స్వామి కూర్చున్నడే పుట్టలోన తిండి లేక మాడుతున్నడే లెక్క నేను బోధునయ్య స్వామి వద్దకు ఏమి చేతు నారదయ్య స్వామి ముద్దకు చక్కనైన మార్గమేదో చెప్పు నాయనా ఎంత బాధపడుతుండో మాయనా తల్లి నువ్వు పోకుంటే స్వామి వద్దకు తల్లడిల్లిపోతాడమ్మ స్వామి ముద్దకు లక్ష్మి లక్ష్మి అంటూ స్వామి కూర్చున్నడే పుట్టలోన తిండి లేక మాడుతున్నడే అమ్మా ఎంత కష్టమైనా ఎన్ని బాధలెదురైనా ఆ నారాయణుడు నీ కోసము తపస్సు సాగిస్తున్నాడమ్మా ఆ శివయ్యను నా తండ్రి బ్రహ్మయ్యను సాయం చేయమని కోరవమ్మా ఓయమ్మ లక్ష్మమ్మ సృష్టికర్త ఓ బ్రహ్మ భక్తవ శంకర శివయ్య నా కోసం మీరు ఎక్కడున్నా వెంటనే రండయ్యా నా స్వామి నా కోసం తపస్సు చేస్తూ తిండి తిప్పలు మరిచాడు రారయ్యా ఓ శివ బ్రహ్మలారా లక్ష్మి నేను ఆవుగా మారిపోతాను శివుడు నాకు దూడగా సాగి వస్తాడు మమ్ము తీసుకెళ్లి అమ్ము చోళరాజుకు రోజు పాలు ఇస్తానమ్మ విష్ణు స్వామికి నేను మరువనయ్యా శివ బ్రహ్మలు మీరు రూపు మార్చుకోండి ఓరయ్యలు గుల్లబామగా మారి సాగి వస్తను చోళరాజు కమ్మి మిమ్ము నేను వెళ్తను సర్వేశ ఈశా శ్రీపతి నిన్ను పడదోసి కష్టాల పోయింది నీ సతి పరమాత్మ నీ పట్టునే చూడలేనైతి సర్వేశ ఈశా శ్రీపతి పుట్టల పాలయ నీ గతి నీకెప్పుడు కలుగును సద్గతి సర్వేశ ఈశా శ్రీపతి నిన్ను పడదోసి కష్టాల పోయింది నీ సతి పరమాత్మ నీ పట్టునే చూడలేనైతి సర్వేశ ఈశా శ్రీపతి అడవుల పాలాయని గతి నీకెప్పుడు కలుగును సద్గతి సర్వేశ ఈశా శ్రీపతి నిన్ను పడదోసి కష్టాల పోయింది నీ సతి పరమాత్మ నీ పట్టునే చూడలేనైతి సర్వేశ ఈశా శ్రీపతి
కృష్ణయ్య రారా కృష్ణయ్య రారా నీలి మేఘపురాసి రూపున బాలకృష్ణయ రావేరా నా బాలకృష్ణయ రావేరా అమ్మ మనసు వెన్న ముద్దర ఇన్ని దొంగ దోచర నా వెన్న దొంగ దోచర మనసు తలుపులు తెరచి నీకై మాధవ కుల వేచెర ఈ మాధవ కుల వేచెరా అమ్మా 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 అయ్యో నాయనా ఎంత దెబ్బ తగిలింది కొద్దిసేపు ఓర్చుకో నాయనా ఆకుపసరు తెస్తాను కాసేపు ఓర్చుకో నాయనా నొప్పి తగ్గిపోతుంది కాసేపు విశ్రమించు నాయనా నీకు భోజనం ఏర్పాటు చేస్తాను నాయనా నీ పేరేమిటి ఏ పేరని చెప్పను అన్ని పేర్లు నావే మరి ఇప్పుడు నిన్ను ఏమని పిలవాలి శ్రీనివాసుడు వెంకటేశుడు తిరుమలేశుడు కలియుగేశుడు ఆహాహా నేను శ్రీనివాసుడనే పిలుస్తాను అది సరే ఇంతకీ నీదే ఊరు ఏ ఊరని చెప్పను అన్ని ఊళ్ళు నావే అది సరే ఊరు లేకపోతే లేకపోయింది నీకెవరూ లేరా ఉన్నారు లోకంలో ఉన్న వారందరూ నా వాళ్లే దేవుడిలా మాట్లాడుతున్నావే నమ్మితే దేవుడు నమ్మకపోతే మానవుణ్ణి భలే చమత్కారంగా మాట్లాడుతున్నావే ఇంతకీ ఈ అడవిలో ఎవరిని ఎత్తుక్కుంటూ వచ్చావు మా అమ్మనే అమ్మనా అవును మా అమ్మనే మీ అమ్మనా ఎవరన్నా నువ్వే ఆ? అమ్మమ్మ బకులమ్మ తల్లి బకులమ్మ వందానాలమ్మ ద్వాపర యుగమున నన్ను కన్న తల్లి వందానాలమ్మ అమ్మమ్మ బకులమ్మ తల్లి బకులమ్మ వందానాలమ్మ ద్వాపర యుగమున నన్ను కన్న తల్లి వందానాలమ్మ
అష్టమ గర్భాన దేవకి దేవిగా నన్ను గంటివే, నువ్వు నన్ను గంటివే. నా తండ్రి చేతిచ్చి రే పల్లెకు నన్ను పంపితివే, నువ్వు నన్ను పంపితివే. నా పెళ్లి వేడుక ఒక్కటి కూడా చూడాలేదంటివే, నువ్వు చూడాలేదంటివే. వచ్చేటి జన్మలో నా పెళ్లి నువ్వే చేసావనంటీనే, నువ్వు చేసావనంటీనే. అమ్మమ్మ బకులమ్మ తల్లి బకులమ్మ వందనాలమ్మ, ద్వాపర యుగమున నన్ను కన్న తల్లి వందనాలమ్మ. అమ్మమ్మ బకులమ్మ తల్లి బకులమ్మ వందనాలమ్మ, ద్వాపర యుగమున నన్ను కన్న తల్లి వందనాలమ్మ. అమ్మా అమ్మా ఇటు చూడు. ఏమిటి నాయనా? నాకు దెబ్బ తగిలిన చోటు వెంట్రుకలు వచ్చేసాయి. ఆ? నిజంగానా? చిత్రంగా ఉందే. అవునమ్మా, నిజంగా చిత్రమే. ఆహా. అసలేం జరిగిందంటే ఉమ్. తిరుమల కొండల్లో నీలాద్రి పక్కగా వెళ్ళా. ఉహుం, బాగా అలసిపోయానేమో ఆ. ఓ చెట్టు కింద ఆదమరిచి నిద్రపోయా. ఉహుం, ఎవరో నా తల నిమురుతున్నట్లుండేసరికి ఉమ్, మెలకు వచ్చింది. ఉహుం. ఎదురుగా ఒక స్త్రీమూర్తి కనిపించింది. నీలిమేఘశ్యామ, శ్రీనివాస, నీ తలపై మచ్చలు నా వెంట్రుకలతో మూసివేశాను. నీ భక్తులు నీకు సమర్పించే తలనీలాలు నాకు చెందేలా వరం ప్రసాదించు స్వామి. తథాస్తు. అది జరిగింది. వికారంగా ఉన్న మచ్చను పోగొట్టి ఆ నీలాద్రి నీకు మేలే చేకూర్చింది. ఇచ్చిన ప్రతి మాట నిలుపుకున్న శ్రీకృష్ణుడిలా ఆ చంద్ర తారార్కం వర్ధిల్లు శ్రీనివాస. అమ్మా, శ్రీరామ రామం రఘువంశ సోమం సీతామనోభిరామం సౌమిత్రీ హృద్ధామం సంగ్రామ భీమం నీలమేఘశ్యామం నిశాచర వినాశకర ధీర రామం నమామి 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 నమామి. నారాయణ నారాయణ. నారద మహర్షుల వారికి ప్రణామములు. యశస్వి భవ. ఏమిటి, ఏదో రాస్తున్నట్టున్నావా ఆంజనేయ? రామాయణం. ఆ, రామాయణమా? అంత ఆశ్చర్యం ఎందుకు మహర్షి? రామాయణ కావ్యాన్ని వాల్మీకి మహర్షి త్రేతాయుగ కాలంలోనే రచించాడు. సర్వజన ఆమోదం పొందాడు. మరి ప్రత్యేకించి మరలా నీవు అదే కావ్యాన్ని రచిస్తే జనం ఆమోదిస్తారా? మునులు దేవతలు హర్షిస్తారా అని. ఎవరి మెప్పు పొందడానికి నేను మరల రామాయణ రచనకు పూనుకోలేదు మహర్షి. అలాగే వాల్మీకి మహర్షి రాసిన రామాయణాన్ని ఖండించడమూ లేదు. వాల్మీకి మహర్షి ఆయనకు తెలిసినది రాశారు. నేను కనులారా చూసి అనుభవించిన కష్ట సుఖాల ఘట్టాలను రాస్తున్నాను.
ఆ శ్రీరామచంద్రమూర్తి తొలిసారి నాకు దర్శనమిచ్చిన నాటి నుంచి తిరిగి పట్టాభిషిక్తులయ్యే వరకు నేను వినినది చూసినది మాత్రమే నా రామాయణంలో పొందుపరుస్తున్నాను. బాగు నీవు చెప్పినది అక్షర సత్యమే ఆంజనేయ. కానీ కావ్య రచనకు కావలసిన ధ్యాన జ్ఞాన గాన సంపద భాషా పటిమ నీకు ఉన్నాయా అని నాకు అనుమానం. ఎంత అమాయకంగా మాట్లాడుతున్నావు మహర్షి. నీవు చెప్పిన మా రా అన్న 2 అక్షరాలను జపించి ఒక కిరాతుడు తపస్వి మహర్షి రామాయణ కావ్య రచన దురంధరుడు కాగా లేనిది నేను కవిని కాలేనా? త్రేతాయుగం నుంచి ఈ నిమిషం వరకు రామనామ గానామృతంతో జీవిస్తున్నా. నిరంతరం నాటి దృశ్యాలను మననం చేసుకుంటూ రచనకు తగిన జ్ఞానాన్ని సముపార్జించుకున్నాను. అనుమానమైతే మీరే నా రామాయణ కావ్యాన్ని పరిశీలించాలి. ఎందుకులే ఆంజనేయ, నీ శక్తి సామర్థ్యాలు నీ జ్ఞాన సంపద గురించి నాకు తెలీదా? ఊరికే ఉంటే పుణ్యమా పురుషోత్తమా అని నిన్ను శంకించాను. నన్ను అపార్థం చేసుకోకు సుమా. అన్ని ఘట్టాలు నీవు రచించడం పూర్తయ్యాక తప్పక చదువుతా. మరిక సెలవా? ఒంటరిని, ఆ జన్మ బ్రహ్మచారిని. నా వద్ద నీ ఆకలి తీరదు మహర్షి. మరెక్కడైనా ప్రయత్నించి మీ క్షుద్బాధను నివారించుకోండి. అంటే ఏంటి నీ ఉద్దేశం ఆంజనేయ? వాళ్ళకి వీళ్ళకి తగులు పెట్టి తమాషా చూడరేనా నా పని? కాదా మరి? రావణాసురుణ్ణి పెడద్రోవ పట్టించినది మనవడా అంటూ అతడు మరణించే వరకు తీసుకొచ్చినది నీవేనని నాకు విభీషణుడు ఆనాడే చెప్పాడు. సత్యభామ చేత భార్యా విధేయ వ్రతం చేయించి శ్రీకృష్ణ పరమాత్మను వీధి వీధి తిప్పి విక్రయించబోయిన మహానుభావుడవు కూడా నీవేనని నా తమ్ముడు భీమసేనుడి ద్వారా తెలుసుకున్నాను. కొంపదీసి ఇవన్నీ నీ రామాయణంలో గనక రాస్తావేమిటి? అంత పని చేయకి నాయనా, నీకో నమస్కారం. నారాయణ నారాయణ నారాయణ. నారాయణ, నీకు త్వరలో అవమాన ప్రాప్తి రస్తు. జై శ్రీరామ. బంగారు తండ్రి, నిన్ను మించిన విల్లుకాడు 7-14 భవనాల్లో లేడు నాయనా. లేడా? ఎంత దురహంకారం! నా శ్రీరామచంద్ర ప్రభువును మించిన విలుకాడు ఇక లేడు, మరి రాడు. బకుళమాత, నీ మాటను ఉపసంహరించుకొని నీవు నీ కుమారుడు ఆ శ్రీరామచంద్రుని శరణు కోరండి, లేదా... అయ్యో, అంత కోపం ఎందుకు నాయనా? ఏదో మాట వరస కన్నాను. మాట వరస కన్నా నిజంగా అన్నా నా శ్రీరామచంద్రుని శరణు కోరాల్సిందే. కోరకపోతే నా గదాదండంతో నీ శిరస్సు 1000 ముక్కలు చేస్తాను. ఏది చేయి చూస్తాను. నాయనా శ్రీనివాస, పర్వాలేదమ్మా, నువ్వు ఆశ్రమానికి వెళ్ళి భోజనం సిద్ధం చేయి. ఇక్కడ నీకు నూకలు చెల్లిపోతాయి.
నిన్ను యమపురికి పంపి అక్కడ భోజనం పెట్టిస్తా. జై శ్రీరామ. జై శ్రీరామ. జై శ్రీరామ. ఏమిటి భంగపాటు? శ్రీరామచంద్ర పదార్చిత ఆంజనేయుడను, జానకీమాత చేత పుత్ర వాత్సల్య పిలుపునందుకున్న హనుమను, లంకిణీ సహిత దానవ వైరులను పిడిగుద్దులతో హతమార్చిన వీరాంజనేయుడను, సంజీవి పర్వతాన్ని అరచేత పట్టి తెచ్చి లక్ష్మణయ్య మూర్ఛ పోగొట్టిన మహాబలుడను, నాకా ఈ భంగపాటు? అందున ఒక్క మానవుడి చేత. హనుమా, శ్రీరామచంద్ర ప్రభు, మళ్ళీ ఇన్నాళ్లకు ఈ బంటు మీద దయగలిగి దర్శనమిచ్చావా తండ్రి? నేను ధన్యుడను. ఈ కలియుగమున నేను శ్రీనివాసుడను నామంతో ఈ తిరుమల కొండలపై కొలువు తీరుతాను. నీవిక్కడ అంజనాద్రిలో నివసిస్తూ బ్రహ్మోత్సవ సమయమున నా వాహనమోయే కొలువు తీరేదవుగా. ధన్యుడను స్వామి, ధన్యుడను. ఇక నీ స్థావరము తీరుతా. నాయనా శ్రీనివాస, అమ్మా, నీవు వివాహం చేసుకుంటే నాకు కోడల్ని తీసుకువస్తే నివసించే అందుకు గృహం కావాలి, అందుకు స్థలము కావాలి. ఈ శేషాచలమంతా ఆ శ్వేతవరహ స్వామి ఆధీనంలో ఉన్నది. ఆ స్వామివారిని దర్శించి స్థలం అడుగుదామా? అడుగుదాం. నమో విష్ణురూప, నమో విశ్వదీప, నమో పాపనాశ, నమో దైత్యుపాశ, నమో దివ్యవారాహ దేవా, నమో దివ్యవారాహ దేవా, నమో లోకపాల, నమో ఉగ్రకీల, నమో ఇంద్రజాల, నమో వైరిజ్వాల, నమో భూవారాహ దేవా, నమో భూవారాహ దేవా, నమో శేషశయన, నమో రోషనయన, నమో శీఘ్రగమన, నమో శత్రుదమన, నమో ఉగ్రవారాహ దేవా, నమో ఉగ్రవారాహ దేవా. నమో చక్రహస్త, నమో శంకుహస్త, నమో దండహస్త, నమో అభయహస్త, నమో భవ్యవారాహ దేవా. పంచ
పంచభూతాత్మక పంచనాదాత్మక పంచవేదాత్మక సర్వఖేదాంతక నమో కోరా వారాహదేవా నమో కోరా వారాహదేవా. సర్వశక్త్యాత్మకం సర్వలక్ష్మ్యాత్మకం సర్వధర్మాత్మకం సర్వమంత్రాత్మకం సర్వమర్మాత్మకం సర్వతంత్రాత్మకం సర్వయంత్రాత్మకం సర్వవిద్యాత్మకం సర్వబుద్ధ్యాత్మకం నమో శ్రీ వారాహదేవం నమో శ్రీ వారాహదేవం నమో శ్రీ వారాహదేవం. నమో శ్రీ శ్వేతవరాహ స్వామి నమో నమో నమః. నమః. శ్రీనివాస, నీ భక్తి ప్రపత్తులకు మెచ్చాను. ఈ శేషాచలంలో నీకు తగిన స్థలం ఇస్తాను. అందుకు తగిన ప్రతిఫలం నీవు నాకు ఇవ్వాలి. ఇస్తాను స్వామి. నీవు ఏమి ఇవ్వగలవో చెప్పి బాస చెయ్యి. చెయ్యి నాయనా. భవిష్యత్తులు నా భక్తులు నాకు సమర్పించే నైవేద్యాలలో తొలి నైవేద్యం మీకు అర్పిస్తున్నాను. కలియుగాంతం వరకు ఈ ఒప్పందం అమలయ్యేటట్లు మాట ఇస్తున్నాను. చాలా సంతోషం శ్రీనివాస. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. నాయనా శ్రీనివాస, అమ్మా, దేవదేవుడివైన నీవు నా ఒడిలో తలపెట్టి పడుకోవడం నా పూర్వజన్మ సుకృతమే నాయనా. కాదమ్మా, అది నా అదృష్టం. నీ గర్భవాసాన్ని నేను జన్మించకపోయినా నన్ను నీ కన్నబిడ్డలా చూస్తూ తల్లి ప్రేమను అందించావు. అందుకు ఈ జన్మంతా రుణపడి ఉంటాను. నిన్ను ఎల్లప్పుడూ నా హృదయాన నిలుపుకుంటాను. నాయనా, ఈ జన్మకి ఈ వరం చాలు. ఏ జన్మలోనూ కన్నతల్లి రుణం తీర్చుకోలేకపోయాను. అదేంటి నాయనా అంత మాట అన్నావు? ఇది నిజమమ్మా. త్రేతాయుగంలో కౌసల్య గర్భవాసాన జన్మించిన నన్ను క్షణమైనా విడువక నా ఆలనా పాలనా చూసి పెంచి పెద్దవాణ్ణి చేసింది కైకేయి మాత. ద్వాపర యుగంలో దేవకీదేవివైన నీ గర్భవాసాన జన్మించిన నన్ను పెంచింది యశోదమాత. అలా కౌసల్య మాత రుణం, నాడు దేవకీదేవివైన నీ రుణం తీర్చుకోలేకపోయాను. బాధపడకు నాయనా. తల్లి కాని తల్లినైనా నాకు నువ్విచ్చిన వరం ఏ యుగంలోనూ ఏ తల్లికి ఏ కొడుకు ఇవ్వనిది. ఇక నీవు చింతించాల్సిన పని లేదు. నీ పెళ్లి చేసి కల్లారా చూసి నా జన్మను చరితార్థం చేసుకుంటాను. మరి పెళ్లి కూతురు కావాలిగా? ఎక్కడో అక్కడ పుట్టే ఉంటుందిలే. అదిగదిగో తొండమాలమ్మో ఓ యమ్మల్లారా, ఆకాశ రాజు రాజ్యము ఓ తల్లుల్లారా. అదిగదిగో తొండమాలమ్మో ఓ యమ్మల్లారా, ఆకాశ రాజు రాజ్యము ఓ తల్లుల్లారా. పద్మావతి పుట్టిన ఊరు, సంపదకు పెట్టిన పేరు. అదిగదిగో తొండమాలమ్మో ఓ యమ్మల్లారా, ఆకాశ రాజు రాజ్యము ఓ తల్లుల్లారా. అదిగదిగో తొండమాలమ్మో ఓ యమ్మల్లారా, ఆకాశ రాజు రాజ్యము ఓ తల్లుల్లారా.
గుడిలోన బంగారు బొమ్మగా యువరాణి పద్మావతి నిలిచే యువరాణి పద్మావతి నిలిచే పాల ముద్దుల గుమ్మగా అలివేని అందాలు ఒలికే అలివేని అందాలు ఒలికే సరిగం చూసి నంబరాలు ధరించి పద్మాక్షి వచ్చే కనులారా కుమార్తెను చూసి కన్నవారి మనసు మెచ్చే పెళ్లి ఈడుకు వచ్చే పద్మంటూ ఓ యమ్మల్లారా తల్లిదండ్రులు తలచినారమ్మా ఓ తల్లుల్లారా పెళ్లి ఈడుకు వచ్చే పద్మంటూ ఓ యమ్మల్లారా తల్లిదండ్రులు తలచినారమ్మా ఓ తల్లుల్లారా పరికించి చూడంగాబట్టే పద్మనాభు వంటోడే భర్తని ప్రకటించి నవ్వులు నవ్వే అది విన్న పద్మావతి బుగ్గలు సిగ్గుతోటి మందారాలాయే పెళ్లి తంతు కళ్ళల్లో మెదిలి పద్మ తల్లి ఉప్పొంగిపోయే నారదుని ఆకాశరాజు ఓ యమ్మల్లారా నమస్కరించి సాగనంపెనమ్మా ఓ తల్లుల్లారా నారదుని ఆకాశరాజు ఓ యమ్మల్లారా నమస్కరించి సాగనంపెనమ్మా ఓ తల్లుల్లారా నారదుని ఆకాశరాజు ఓ యమ్మల్లారా నమస్కరించి సాగనంపెనమ్మా ఓ తల్లుల్లారా ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ అబ్బా వదలండి. చూడండి ఎలా యువరాణి గారు పగటి కలలు కనకండమ్మా, అవి నిజం కావని మా నాయనమ్మ చెప్పింది. ఛీ పోవే. ఇంతకీ ఆ కలలో కనిపించింది ఎవరో?
కాస్త మా చెవులో కూడా వేస్తే మేము సంతోషిస్తాం. నీలమేఘ శ్యాముడు అంటే శ్రీరామచంద్రుడంతటి వాడన్నమాట. దివ్య మందహాసుడు అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు అంతటి వాడన్నమాట. కిరీటం నెమలి పింఛం లేవు గాని అచ్చంగా అదే రూపు, ఆకట్టుకునే అదే చూపు, నడకలో అదే ఊపు. తల్లిదండ్రులకు ప్రణామములు. ఆయుష్మాన్ భవ. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. అమ్మాయి ముఖంలో పెళ్లికళ కనిపిస్తోంది. నారద మహర్షుల వారు అదే చెప్పారుగా. అమ్మా, అప్పుడే నాకు పెళ్ళేవిటమ్మా? ఎప్పటికైనా ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోవాల్సిందే. వారి వెంట వారి రాజ్యానికి వెళ్ళవలసిందే. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగితేనే అందం చందం. ఏమంటావు దేవి? నిజం చెప్పారు నాథా. ఏమ్మా, వరాన్వేషణ జరిపించమంటావా? మౌనం అర్ధాంగీకారమంటారు. మీ ఇష్టం తండ్రి గారు. శుభం. అమ్మా అమ్మా, ఏమిటి నాయనా? వేటకి వెళ్ళొస్తానమ్మా. వెళ్ళిరా నాయనా. జంతుహింస పాపం కదా శ్రీనివాస. క్రూర జంతువుల్ని పరిమార్చడం తప్పు కాదమ్మా. సాధు జంతువుల రక్షణ కోసం వేటకు వెళ్ళడం వీరుల లక్షణం. తమ ఆకలిని తీర్చుకునే అందుకు మాత్రమే సాధు జంతువుల్ని క్రూర జంతువులు హతమారుస్తాయేమో. మానవులను, దేవతలను, మహర్షులను రాక్షసులు వేధించి హతమారుస్తున్నప్పుడు దుష్టులను శిక్షించేందుకు అవతరిస్తానని నీ కొడుకు శ్రీకృష్ణుడనై నాడు గీత బోధించాడు. ఇక్కడ క్రూరత్వాన్ని పూర్తిగా పోగొట్టడం లేదు, తగ్గిస్తున్నాను అంతే. అంతే నాయనా, అంతే. అంతా జగమంతా నీవైనప్పుడు చావు పుట్టకలన్నీ నీమాయే కదా. అంతరాత్మవు పరమాత్మవు నీవే అయినప్పుడు ఇదంతా నీ లీలగానే భావిస్తాను. వెళ్ళిరా నాయనా, వెళ్ళిరా. ఎక్కడున్నారే? పట్టేసుకున్నాను. ఎవరు మీరు? ఇది ఆకాశరాజు మహారాజు గారి ఉద్యానవనం. అనుమతి లేకుండా ప్రవేశించడం నేరమని తెలీదా? తెలియదు. ఇప్పుడు తెలిసిందిగా, ఇక వెళ్ళు. రాజభటులు వచ్చారంటే పట్టుకెళ్ళి ఖైదు చేస్తారు. వెళ్ళు. అందమైన ఉద్యానవనం, అతిలోక సౌందర్య రాశి అయిన ఈ సుందరాంగిని చూచి మనసున్న మగవాడెవ్వడు వెనుకకు మరలడు. ఆహా, కథ చాలా దూరం వచ్చిందే. ఉండు ఉండు, భటులను పిలిచి నీ తోలు వలిపిస్తా. ఎవరెక్కడా? చెంపా, ఆగవే, ఓసారి ఇటురా. నా కల్లో కనిపించింది వీరే. ఓహో, అదా సంగతి. ముందుగా చెప్తే మాయమైపోయి వాళ్ళంగా. రండే. తొలి చూపులోనే నా మనసు దోచుకున్న సుందరి ఎవరు నీవు? ఆకాశరాజు పుత్రికను, పద్మావతి నామధేయురాలను. ఎంత చక్కని పేరు, రూపానికి తగినట్టు సరిపోయింది. మరి నన్ను శ్రీనివాసుడంటారు, శేషాచలవాసిని. నా కల్లోకొచ్చారు, నన్ను కవ్వించారు, ఇప్పుడు ఇలా కనిపించారు. నా నేరానికి తగిన శిక్ష విధించు పద్మావతి. నీ బాహువులలో బంధించి
కసి తీరా నన్ను శిక్షించు. యువరాణి గారు, రాజనగర్కు వెళ్ళే వేళయింది. మీ మనోహరుడికి ఉత్తి ఆకారమేనా, ఏవైనా యుద్ధ విద్యలు తెలిసేమో కనుక్కోండి కనుక్కోండి. గుర్రమెక్కగలవా శ్రీనివాస స్వారీ చేయగలవా, గుర్రమెక్కగలవా శ్రీనివాస స్వారీ చేయగలవా, గుర్రమెక్కి ఈ రాసకన్యను కోట చేసగలవా, శ్రీనివాస కోట చేసగలవా. గుర్రమెక్కగలనే పద్మావతి స్వారీ చేయగలనే, గుర్రమెక్కగలనే పద్మావతి స్వారీ చేయగలనే, గుర్రమెక్కి ఓ రాసకన్య నిన్ను కోట చేర్చగలనే, పద్మావతి కోట చేర్చగలనే. సాము చేయగలవా శ్రీనివాస కుప్పి దూకగలవా, సాము చేయగలవా శ్రీనివాస కుప్పి దూకగలవా, సాము చేసి నువ్వు మల్ల యోధుల మట్టి గరుపగలవా, శ్రీనివాస మట్టి గరుపగలవా. సాము చేయగలనే పద్మావతి కుప్పి దూకగలనే, సాము చేయగలనే పద్మావతి కుప్పి దూకగలనే, సాములోననే మల్ల యోధులను మట్టి గరుపగలనే, పద్మావతి మట్టి గరుపగలనే. కత్తి పట్టగలవా శ్రీనివాస కర్ర తిప్పగలవా, కత్తి పట్టగలవా శ్రీనివాస కర్ర తిప్పగలవా, కత్తి పట్టి నూరణాన శత్రువు తలను తరుగగలవా, శ్రీనివాస తలను తరుగగలవా. కత్తి పట్టగలనే పద్మావతి కర్ర తిప్పగలనే, కత్తి పట్టగలనే పద్మావతి కర్ర తిప్పగలనే, కత్తి పట్టినే రణాన శత్రువు తలను తరుగగలనే, పద్మావతి తలను తరుగగలనే. విల్లు పట్టుకొని నీట చూసుకొని బాణం వేయగలవా, శ్రీనివాస పండు కొట్టగలవా. విల్లు పట్టుకొని నీట చూసుకొని బాణమెయ్యగలనే, పద్మావతి పండు కొట్టగలనే, పద్మావతి పండు కొట్టగలనే. ఓహో హై వాదులేల నా వలపు రాణి నన్ను తాళి కట్టనీవా, పద్మావతి తాళి కట్టనీవా. మరులతోటి నన్ను ఏలుతాను అంటే మనువు ఆడనిస్తా, శ్రీనివాస మనువు ఆడనిస్తా, నీకు మాల తెచ్చి వేస్తా. గుర్రమెక్కగలనే పద్మావతి స్వారీ చెయ్యగలనే, గుర్రమెక్కగలనే పద్మావతి స్వారీ చెయ్యగలనే, గుర్రమెక్కి ఓ రాత కన్య నిన్ను కోట చేర్చగలనే, పద్మావతి కోట చేర్చగలనే. అమ్మ బకుళమ్మ నా తల్లి బకుళమ్మ, పద్మావతి దేవిని ప్రేమించానమ్మా. అమ్మ బకుళమ్మ నా తల్లి బకుళమ్మ, పద్మావతి దేవిని ప్రేమించానమ్మా. మొదటిసారి చూడంగానే మనసు దోచుకుందమ్మా, నా కామెతో పెళ్లి చేసి నీ ముచ్చట తీర్చుకోమ్మ. అమ్మ బకుళమ్మ నా తల్లి బకుళమ్మ, పద్మావతి దేవిని ప్రేమించానమ్మా.
ప్రేమించానమ్మా అమ్మా వకుళమ్మ నా తల్లి వకుళమ్మ పద్మావతి దేవిని ప్రేమించానమ్మా ఆకాశరాజుకు ఒక్కటే కూతురు పద్మమ్మ పద్మమ్మ ఆడు మల్లెలెత్తుగా అప్పురంగ సాకారు మాయమ్మ మాయమ్మ ఆమె నడుస్తుంటే హంసలకే కంగారు ఓయమ్మ ఓయమ్మ అమ్మ ఆ పద్మకెవరు అవలిలోన సాటిరారు అమ్మ వకుళమ్మ నా తల్లి వకుళమ్మ పద్మావతి దేవిని ప్రేమించానమ్మా అమ్మ వకుళమ్మ నా తల్లి వకుళమ్మ పద్మావతి దేవిని ప్రేమించానమ్మా అమ్మా త్రేతాయుగంలో నా వేదవతి ఆమె వకుళమ్మ వకుళమ్మ నన్నే పెళ్ళాడాలని తపస్సును చేసెనమ్మా వకుళమ్మ వకుళమ్మ ఈ కలియుగములోన పద్మావతి ఆయనే వకుళమ్మ వకుళమ్మ అమ్మ ఆనాటి మాట నేను నిలుపుకుంటానే అమ్మ వకుళమ్మ నా తల్లి వకుళమ్మ పద్మావతి దేవిని ప్రేమించానమ్మా అమ్మ వకుళమ్మ నా తల్లి వకుళమ్మ పద్మావతి దేవిని ప్రేమించానమ్మా ఆ రాజు వద్దకు నువ్వైతే వెళ్ళు వకుళమ్మ వకుళమ్మ పద్మను నాకిమ్మని గట్టిగా అడుగమ్మ వకుళమ్మ ఓయమ్మ ఇద్దరికి ఇష్టమని ముద్దుగా తెలుపమ్మ మాయమ్మ మాయమ్మ అమ్మ నీ మాటకెవరు అడ్డు చెప్పరే అమ్మ అమ్మ వకుళమ్మ నా తల్లి వకుళమ్మ పద్మావతి దేవిని ప్రేమించానమ్మా అమ్మ వకుళమ్మ నా తల్లి వకుళమ్మ పద్మావతి దేవిని ప్రేమించానమ్మా మొదటిసారి చూడంగానే మనసు దోచుకుందమ్మా నా కామెతో పెళ్లి చేసి నీ ముచ్చట తీర్చుకోమ్మ అమ్మ వకుళమ్మ నా తల్లి వకుళమ్మ పద్మావతి దేవిని ప్రేమించానమ్మా అమ్మ వకుళమ్మ నా తల్లి వకుళమ్మ పద్మావతి దేవిని ప్రేమించానమ్మా అమ్మాయి పెళ్లి విషయమై వివిధ రాజుల చిత్రపటాలు తెప్పించాను మహారాణి. పెళ్లి విషయం మీకు సమ్మతమేగా? సమ్మతమే నాథా. గురుదేవులకు ప్రణామములు. సకల సంపద ప్రాప్తిరస్తు. ఆసీనులు కండి. గురువర్య, మా అమ్మాయి పెళ్లి విషయమై మీతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని మిమ్మల్ని పిలిపించాం. శుభం. కళ్యాణ ఘడియలు సమీపిస్తే క్షణం ఆలస్యం కాకుండా వివాహం జరుగుతుందని పెద్దలంటారు. రాకుమారి పద్మావతి దేవికి త్వరలోనే వివాహం జరుగుతుంది. మరి వరుడు? సందేహించవలసిన అవసరం లేదు. సద్గుణవంతుడు, దైవాంశ సంభూతుడు, నీలమేఘ శ్యాముడు రాకుమారి పద్మావతికి భర్తగా లభించగలడు. గురువర్య, వరుని గురించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి. మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. మీ శుభవచనాలు వింటుంటే మా మనసు ఆనందంతో ఉప్పొంగుతోంది. మా కుమార్తెకు అంతటి గొప్ప వ్యక్తి భర్తగా లభించడం, మాకు అల్లుడు కావడం మా పూర్వజన్మ సుకృతమే గురువర్య. నిజం చెప్పావు మహారాజా. పూర్వజన్మమున విష్ణు భక్తుడవైన నీవు ఆచరించిన పూజల ఫలితమే ఈ జన్మము. ఆ దేవదేవుని వరం వల్లనే
త్రేతాయుగంలో జనక మహారాజుకు అయోనిజిగా సీతాదేవి, ఈ కలియుగంలో మీకు అయోనిజిగా పద్మావతి పుత్రికలయ్యారు. నాడు సీతాదేవిని శ్రీరాముడు పరిణయమాడినట్లు శ్రీ అన్న తొలి నామాక్షరం గలవాడే మీకు అల్లుడవుతాడు. ఇంతకు మించిన వివరాలు మీరు అడుగరాదు, నేను చెప్పరాదు. మరిక సెలవా? ఒక్క మనవి గురువర్య. చెప్పు ఆకాశరాజా. మా కుమార్తె కళ్యాణం బరువు బాధ్యతలన్నీ మీరే వహించి దిగ్విజయంగా జరిపించ ప్రార్థన. తథాస్తు. మిమ్మల్ని చూసి వచ్చిన నాటి నుండి నాకు నిద్ర పట్టడం లేదు. అలాగా? ఆకలి వేయడం లేదు. ఆహా. ఎవరిని చూసినా వారిలో మీరే కనిపిస్తున్నారు. విరహభారాన్ని భరించలేక వెళ్లి వారిని కౌగిలించుకుంటే నన్ను పిచ్చిదాన్లా చూస్తున్నారు. ప్రేమకు పర్యాయ పదం పిచ్చి. తనకు నచ్చింది దక్కే వరకు ప్రేయసి ప్రియులు ఆ పిచ్చిలోనే ఉంటారు. పొండి, మీరు కూడా నన్ను ఓ ప్రేమ పిచ్చిదాన్లా చూస్తున్నారు కదూ? నేను యథార్థాన్ని వచించాను ప్రేయసి. నీ బాధ నా బాధ ఒక పవిత్రమైన ప్రేమగాథగా లోకంలో నిలిచిపోతుంది. నా కోసం నువ్వు పడుతున్న తపన, నీకోసం నేను పడతానని నువ్వు గ్రహించలేకపోతున్నావు. మన ప్రేమ యథార్థమైనది, లోక కళ్యాణకరమైనది. శ్రీనివాస. పద్మావతి. అమ్మా యువరాణి గారు, నన్ను వదలండమ్మా. వదలను. వదిలితే మీరు పారిపోతారు. అమ్మా మీకు దండం పెడతాను, వదిలేయండి అమ్మా. ఊపిరి ఆడడం లేదు. మీ ప్రియుని ఊహించుకుంటూ నన్నిలా కౌగిలిలో కరగనీయకండమ్మా. నాకు కాబోయే వాడికి చివరికి ఏమీ మిగలకుండా పోతాయి. సోదమ్మ సోది సోది చెబుతానమ్మ సోది, ఉన్నది ఉన్నట్టు చెబుతాను, జరిగేది జరిగేట్టు చెబుతాను, మనసుకు నచ్చేది చెబుతాను, మనిషి మెచ్చేది చెబుతాను. సోది చెబుతానమ్మ సోది, ఉన్నది ఉన్నట్టు చెబుతాను, జరిగేది. ఓ సోదికత్తే ఇటురా, రాణిగారు పిలుస్తున్నారు.
లోకాలు ఏలేటి దేవుడు ఎవ్వరే ఎన్ని ఎల్లో 7 కొండలపైన వెలుగనున్న దేవుడెవ్వరే ఎన్ని ఎల్లో 7 లోకాలు ఏలేటి దేవుడు ఎవ్వరే ఎన్ని ఎల్లో పద్మమ్మ మెడలో తాళి గడతాడే ఆకాశరాజుకు అల్లుడవుతాడే 7 కొండలపైన వెలుగనున్న దేవుడెవ్వరే ఎన్ని ఎల్లో 7 లోకాలు ఏలేటి దేవుడు ఎవ్వరే ఎన్ని ఎల్లో 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 వేదాలు కాపాడనమ్మా చేపగతా మారినమ్మా సంద్రాన్ని చిలుకంగనమ్మా తాబేలూరు పెట్టెనమ్మా అమృతం పంచంగనమ్మా మోహిని అయిపోయేనమ్మా భూమిని రక్షించనమ్మా వారాహ స్వామయ్యనమ్మా హిరణ్యకశపుడి గుండెలు చీల్చంగా నరసింహుడయ్యే నారాయణుడు 7 కొండలపైన వెలుగనున్న దేవుడెవ్వరే ఎన్ని ఎల్లో 7 లోకాలు ఏలేటి దేవుడు ఎవ్వరే ఎన్ని ఎల్లో 7 కొండలపైన వెలుగనున్న దేవుడెవ్వరే ఎన్ని ఎల్లో 7 లోకాలు ఏలేటి దేవుడు ఎవ్వరే ఎన్ని ఎల్లో బలిగర్వమన చంగనమ్మా బాలవామనుడాయనమ్మా ధరణు రాజుల దుంచనమ్మా పరశురాముడాయనమ్మా రావణుణ్ణి కూల్చనమ్మా శ్రీరాముడాయేనమ్మా కంసుని కడదేర్చనమ్మా శ్రీకృష్ణుడాయేనమ్మా సప్తగిరుల పైన చక్కగా నిలవంగా శ్రీనివాసుడాయ నారాయణుడు 7 కొండలపైన వెలుగనున్న దేవుడెవ్వరే ఎన్ని ఎల్లో 7 లోకాలు ఏలేటి దేవుడు ఎవ్వరే ఎన్ని ఎల్లో పద్మమ్మ మెడలో తాళి గడతాడే ఆకాశరాజుకు అల్లుడవుతాడే 7 కొండలపైన వెలుగనున్న దేవుడెవ్వరే ఎన్ని ఎల్లో 7 లోకాలు ఏలేటి దేవుడు ఎవ్వరే ఎన్ని ఎల్లో 7 కొండలపైన వెలుగనున్న దేవుడెవ్వరే ఎన్ని ఎల్లో మా అమ్మాయి పెళ్లి విషయమై మేము తీవ్రంగా ఆలోచిస్తున్నాం గురువర్య. అంతా శుభమే జరుగుతుంది ఆకాశరాజా. మీ ఆశీర్వాదమే గురువర్య. జయం జయ మహారాజా. తమరి దర్శనార్థం మాతా వకుళాదేవి గారు విచ్చేశారు. ప్రవేశపెట్టు. మాతా ప్రణామములు. ప్రణామములు. ఆయుష్మాన్ భవ. రండి, కూర్చోండి. మీ రాకతో మా మందిరం పావనమైంది. మీరు విచ్చేసిన కారణం సెలవిస్తే. ఆకాశరాజా, మీ కుమార్తె పద్మావతీదేవి వివాహ విషయం మాట్లాడేందుకు వచ్చాను. శుభం. మహదానందం మాత. నీల మేఘశ్యాముడు, సకల లోక ఆరాధ్యుడు, సర్వలోకాల రక్షణ భారం వహించినవాడు, ఆ శ్రీ మహావిష్ణు అంశమున అవతరించినవాడు శ్రీనివాసుడు ప్రస్తుతం నా కుమారుడై నా ఆశ్రమమునందే ఉన్నాడు. ఆ శ్రీనివాసునికి నీ కుమార్తెనిచ్చి వివాహం జరిపించు. నీకు శుభం కలుగుతుంది. నీ చరిత్ర ఆచంద్ర తారార్కం నిలుస్తుంది. మీ మాటను శిరోధార్యంగా భావిస్తాను మాత. ఆకాశరాజా, అదృష్టం అంటే నీదేనయ్యా. జగద్రక్షకుడైన శ్రీనివాసునికి మామ కావటం నీ గత జన్మల పుణ్యఫలమే. ఇక ఆలసించక వకుళమాత చెప్పిన సంబంధమును అంగీకరించాలి. సకల మునులు, సకల దేవతలు పెళ్లి పెద్దలై
నీ గృహమును పావనము చేసెదరుగాక. గురువర్య, మీ మాట మాకు వేదవాక్కు. మంచి ముహూర్తం చూసి ఆ శ్రీనివాసునికి స్వయంగా శుభలేఖ అందించవలసిందిగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. అది నా అదృష్టంగా భావిస్తాను. వివాహ ముహూర్తం నిర్ణయించవలసిందిగా దేవతల గురువు బృహస్పతిని అర్థిస్తాను. త్వరలో పెళ్లి పత్రికతో మీ ఆశ్రమానికి వస్తాను మాతా. నేనిక వెళ్ళి వస్తాను. ప్రణామం. నమో శ్రీనివాస, నమో నమః. రానారదా? ఏమిటి స్వామి, పెళ్లికలతో ఆనందంగా ఉండవలసిన వారు అలా విచారంగా ఉన్నారేమిటి? విచారం కాక ఏమున్నది నారదా? పెళ్ళంటే మాటలా? ఎంతో ధనం కావాలి. ప్రస్తుతం మన దగ్గర చిల్లిగవైనా లేదే. ఏం పెట్టి పెళ్లి తంతు ఘనంగా జరిపించను? వైభవంగా పెళ్లి జరగకపోతే మనకెంత చిన్నతనం. అప్పు తెచ్చి పెళ్లి చేద్దామా విష్ణయ్య, గొప్పతనం చాటుకుందమా. అప్పు తెచ్చి పెళ్లి చేద్దామా, దేవతల గొప్పతనం చాటుకుందమా. ఏడేడు లోకాల్లో ఎవ్వరు చేయాలంత వేడుకగా నీ పెళ్లి వెంకటేశ చేద్దాము. అప్పు తెచ్చి పెళ్లి చేద్దామా విష్ణయ్య, గొప్పతనం చాటుకుందమా. అప్పు తెచ్చి పెళ్లి చేద్దామా, దేవతల గొప్పతనం చాటుకుందమా. దేవతల్ని 3 రోజుల ముందర్నే తిరుమలకు పిలిపిద్దాము విష్ణయ్య, తిరుమలకు పిలిపిద్దాము. మృష్టాన్న భోజనాలు ముచ్చటగా అందరికీ వండించి వడ్డిద్దాము విష్ణయ్య, వండించి వడ్డిద్దాము. అమ్మవార్లందరికీ అడిగినన్ని నగలిచ్చి ఆహా అనిపిద్దాము. అయ్యవార్లందరికీ అత్తరు పన్నీరు జల్లి ఓహో అనిపిద్దాము. అందరితో నువ్వు పెళ్లి కలత ఊరేగంగ చూసినోళ్ళకి ఆనందం. హరి 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 హరి. అప్పు తెచ్చి పెళ్లి చేద్దామా విష్ణయ్య, గొప్పతనం చాటుకుందమా. అప్పు తెచ్చి పెళ్లి చేద్దామా, దేవతల గొప్పతనం చాటుకుందమా. నారదా, నువ్వన్నట్లు అప్పు తెచ్చి పెళ్లి చేద్దామనుకో, కానీ ఇచ్చేవాడు ఉండాలిగా. ఆ విషయం నాకు వదిలేయండి స్వామి, నేను చూసుకుంటానుగా. ఏం చూస్తావో ఏమిటో, నాకంతా అయోమయంగా ఉంది. అప్పు దొరికింది స్వామి. ఎక్కడా? వేడి దగ్గర. ఇస్తాడంటావా? వడ్డీ ఖచ్చితంగా ఇస్తానంటే ఎన్ని లక్షల వరహాలైనా ఇస్తాడు. మరైతే పిలిపించు. సర్వలోక ధనవంతా కుబేరా. నమో విష్ణుదేవ, నమో నమః. నారద మహర్షి ప్రణామములు. నన్ను పిలిచిన కారణం? అప్పు కోసం. అప్పా నీకా? చచ్చినా ఇవ్వను. అయినా ధనం నీకెందుకు? ఒకవేళ ఇచ్చినా నీ నుంచి అసలు అటుంచు వడ్డీ అయినా వస్తుందన్న నమ్మకం నాకు లేదు. నారాయణ నారాయణ, అక్కడే తప్పులో కాలేశావు కుబేరా. అప్పు నాకు కాదయ్యా, ఈ శ్రీనివాసునికి. త్వరలో ఈయన వివాహం ఆకాశరాజు కూతురు పద్మావతితో జరగనుంది. అందు నిమిత్తం ఇస్తాను. సంతోషం. అయితే వడ్డీ మాత్రం ప్రతి నెలా చెల్లించాలి, సరేనా? సరేనా స్వామి శ్రీనివాస, సరేనని చెప్పండి. అలాగే. నేనిచ్చే అప్పుకి నీవే సాక్షి నారదా. అలాగైతేనే ఇస్తాను.
శ్రీనివాసుడే నమ్మవా? ధనం దగ్గర నాకెవరైనా ఒక్కటే. సరే కుబేరా. మాత బకుళాదేవి. ఎవరు? బకుళాదేవికి సుఖమహర్షి ప్రణామములు. సుఖమహర్షి, అక్కడే నిలిచిపోయావే, రా. ప్రణామములు సుఖమహర్షి. సుఖమహర్షుల వారికి ప్రణామములు. ప్రణామములు. కూర్చోండి. శుభలేఖ మీకు అందజేసేందుకు వచ్చాను మాత. పెళ్లి సన్నాహాలు ఘనంగా జరపనున్నట్లు మా మాటగా ఆకాశరాజుకి తెలియచేయండి మహర్షి. అలాగే తెలుపుతాను మాత. వచ్చిన పని ముగిసినది. మరి నాకు సెలవా మాత? మంచిది, వెళ్ళిరా మహర్షి. శ్రీనివాస, నారద మహర్షి, నాకు సెలవా మరి? వెళ్ళొస్తాను మాత. నారద స్వామి, నా పక్షాన అన్ని లోకాలకు వెళ్ళి దేవతలందరినీ పేరు పేరున నా పెళ్లికి పిలిచి రావాలి. ప్రత్యేకించి ముందుగా బ్రహ్మమహేశ్వరులకు నా మాటగా చెప్పాలి. చెప్పడమేమిటి స్వామి, అందరినీ వెంటబెట్టుకుని మరీ వస్తాను. నారాయణ నారాయణ నారాయణ. మల్లెపూల పల్లకి
శ్రీనివాసుడెక్కినాడే పద్మప్రేమ పల్లకి పరందాముడెక్కినాడే రంగు రంగు పల్లకి రత్నాల పల్లకి శ్రీనివాసుడెక్కినాడే బంగారు పల్లకి రంగు రంగు పల్లకి రత్నాల పల్లకి శ్రీనివాసుడెక్కినాడే బంగారు పల్లకి మల్లెపూల పల్లకి మందార పల్లకి శ్రీనివాసుడెక్కినాడే చిత్రాల పల్లకి మల్లెపూల పల్లకి మందార పల్లకి శ్రీనివాసుడెక్కినాడే చిత్రాల పల్లకి. ప్రభువుల వారికి ప్రణామములు. మంత్రి గారు, వివాహానికి బ్రహ్మ, పరమేశ్వర దంపతులు, అష్టదిక్పాలకులు, సమస్త మహర్షిలోకం విచ్చేసినట్లు వార్తాహరులు తెలిపారు. ఎవరికి ఎలాంటి లోపం జరగకుండా విడిది భవనాలలో ఏర్పాట్లు చేయండి. ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి చేశాం మహారాజా. ముందు జాగ్రత్తలు తీసుకున్నందుకు మీకు మా అభినందనలు. సేనాని విక్రమకేతు, ఆజ్ఞాపించండి. పెళ్లి సందర్భంగా రాజ్యమంతటా ఘనంగా ఉత్సవాలు జరిపించండి. అతిథులందరికీ మన సేవకులు, సైనికులు వినయ విధేయతలతో సేవలందించేలా చర్యలు తీసుకోండి. చిత్తం మహారాజా. శ్రీనివాసుని కళ్యాణం చూసిన వారిదే వైభోగం. సకల దేవతలు పెళ్లి పెద్దలై చేసిరి వైకుంఠం. శ్రీనివాసుని కళ్యాణం చూసిన వారిదే వైభోగం. తిరునామం హరిమోమున దిద్దిరి చిరుచుక్కను పద్మబుక్కను అత్తిరి. పట్టు వస్త్రములు కట్టబెట్టిరి పెళ్లి పీటలను కూర్చొనబెట్టిరి. శ్రీనివాసుని కళ్యాణం చూసిన వారిదే వైభోగం. దీవెనలిచ్చిరి శివ పార్వతులు బ్రహ్మ చదివెను వేద మంత్రములు. పెట్టున మ్రోగెను మంగళ వాద్యములు. కట్టెను తాళిని శ్రీహరికరములు. శ్రీనివాసుని కళ్యాణం చూసిన వారిదే వైభోగం.
పుణ్యమని పలికిరి చనులు ముల్లోకములలో గొప్పగా జరిగిన పెళ్ళిదేనని పొగిడిరి ద్విజులు శ్రీనివాసుని కళ్యాణం చూసిన వారిదే వైభోగం సకల దేవతలు పెళ్లి పెద్దలై చేసిరి కువిరే వైకుంఠం శ్రీనివాసుని కళ్యాణం చూసిన వారిదే మా పద్మావతిని అల్లారుముద్దుగా పెంచాం. తెలియకేదైనా చేస్తే తండ్రి మనసుతో సరిదిద్దండి. మీకు కష్టం కలిగిస్తే కన్నతల్లి మనసుతో కడుపులో దాచుకోండి. పద్మావతిని నా హృదయంలో పదిలం చేసుకుంటానని మీకు మాట ఇస్తాను. చాలు శ్రీనివాస, ఆ మాటే చాలు. పెళ్ళైన ప్రతి ఆడపిల్లకి ఈ శోకం తప్పదమ్మా. మెట్టినింటిలో పుట్టింటి ప్రతిష్ట ఇనమడించేలా నడుచుకో తల్లి. వెళ్ళిరా అమ్మ. నమో లక్ష్మీమాత, నమో నమః. ప్రణామములు తల్లి. చిరంజీవ, ఇలా తపం చేస్తూ స్వామివారికి దూరంగా ఎన్నాళ్ళమ్మా? తెలియదు. నా మనసుకు తగిలిన గాయం మానే వరకు. మీ మనసు సంగతేమో కాని శ్రీవారి మనసు మాత్రం పరాధీనమైపోయింది. ఏమిటి నరదాను అనేది? నిజం తల్లి. స్వామివారు ఆకాశరాజ పుత్రిక పద్మావతిని ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం కూడా జరిగిపోయింది. అంతేకాదమ్మా, ఆ స్వామివారు తిరుమలపై పద్మావతి దేవితో ప్రణయ గీతాలాపన చేస్తూ మిమ్మల్ని పూర్తిగా మర్చిపోయారు. నిజమా నారదా? అబద్ధం నా నోట అస్సలు రాదు తల్లి. ఇప్పుడే వెళ్ళి ఆ పద్మావతి సంగతి ఏంటో తెలుస్తా. నా స్వామిని నేనే దక్కించుకుంటా. అవును తల్లి, ఎంత త్వరగా వెళితే అంత మేలు చేకూరుతుంది. నారాయణ నారాయణ. ఎవతివే నువ్వు? నా స్వామితో కులుపుతున్నా? నువ్వెవతివే? నా గురించి అడుగుతున్నా? నేను ఆయన భార్యను, శ్రీలక్ష్మిని. నేను ఆయన భార్యని, పద్మావతిని. ఏమి స్వామి, మీకిది న్యాయంగా ఉందా? అప్పుడు ముని చేత కాలుతో తన్నించి నా మనసును గాయపరిచారు. ఇప్పుడు దీని మెళ్ళో తాళి కట్టి నా ఐదోతనాన్ని అవమానపరుస్తున్నారు. దీనికి మీ సమాధానం ఏమిటి? శాంతం వహించి నేను చెప్పేది సావధానంగా విను శ్రీలక్ష్మి. ఈమె వేదవతి. త్రేతాయుగంలో రావణాసురుడు భూమిని పికిలించి నిన్ను అపహరించినప్పుడు నీ స్థానంలో ఉండి లంక చేరింది ఈమె. నేను రావణ సంహారం చేసిన తరువాత అగ్ని పరీక్షలో తాను ఆహుతై నిన్ను పైకి తేల్చిన కరుణా సముద్రాలు ఈమె. నాడు నేనిచ్చిన మాట ప్రకారం నాటి వేదవతి నేటి పద్మావతిని వివాహం చేసుకున్నాను. ఈమె ఆనాటి వేదవతియా? చెల్లి, నిన్ను అనరాని మాటలన్నాను, నన్ను క్షమించు. అక్క,
నేను నిన్నన్నాను, నన్ను మన్నించు. స్వామి భార్యామణులారా, మీరు నా వక్షస్థలాన్ని చేరుకోండి. అమ్మా, నీవు తులసిమాలవై నా హృదయ పీఠాన్ని అలంకరించు.